ఈ వీడియో నేను ఎలా ఎడిట్ చేశానో ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఫస్ట్ మనం ఇన్‌షాట్ అనే యాప్‌కి వెళ్ళాక కాలేజ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. దాని తర్వాత స్టిచ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసినాక ఈవెన్‌కి మనకు నచ్చిన ఒక 8-9 ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఇమేజెస్ అన్నీ వస్తాయి. ఇందులో నేను చూపెట్టే విధంగా ఈ ఫోటోస్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి దీన్ని. వీడియో అనే ఆప్షన్‌కి వెళ్ళాక ఇంతకుముందు మనం ఎక్స్‌పోర్ట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేసి క్యాన్వాస్ అనే ఆప్షన్‌లో 16:9 అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని ఇలా ఫుల్‌గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత డ్యూరేషన్ అనేది ఒక 10-15 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వీడియోకి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్‌ని నేను చూపెట్టే విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత వీడియో ఎండింగ్స్ ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇమేజెస్ అనేది కిందికి స్క్రోల్ చేస్తూ రండి. ఈ విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి స్క్రోల్ చేయడం వలన ఆటోమేటిక్‌గా వీడియో అనేది ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. స్టిక్కర్ అనే ఆప్షన్‌కెళ్ళి స్టిక్కర్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అండ్ సింబల్ మీద క్లిక్ చేస్తే కటౌట్ అనే ఆప్షన్ వస్తుంది. ఏదైనా ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆటోమేటిక్‌గా రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయినంక రైట్ మార్క్ మీద క్లిక్ చేసి షాడో అనేది ఫస్ట్ షాడో పెట్టేసుకోండి. దానికొక 20, 30లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది ఎండ్ వరకు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నేను చూపెట్టే విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి ఇమేజ్‌ని. నెక్స్ట్ మ్యూజిక్ అనే ఆప్షన్‌కి వెళ్ళండి. అందులో మనకు నచ్చిన సాంగ్స్ ఏవైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఆ మ్యూజిక్‌ని సెలెక్ట్ చేసేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మ్యూజిక్ లిరిక్స్ అనేది ఎక్కడి వరకు మనం పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు అలా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయాలి. తర్వాత ఇలా ప్లే అవుతుంది మ్యూజిక్. నెక్స్ట్ రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేశాక అందులో మనకు ఎలాంటి టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు ఈ విధంగా. నేనైతే మెమోరీస్ అని ఇస్తున్నాను ఇక్కడ. తర్వాత మనకు నచ్చిన ఫాంట్స్, కలర్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ రైట్ మార్క్ క్లిక్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని. తర్వాత ఫిల్టర్ అనే ఆప్షన్‌కి వెళ్ళి అడ్జస్ట్‌మెంట్‌లోకి వెళ్ళండి. అందులో సాచురేషన్ అనే ఆప్షన్‌లో ఒక -20 వరకు పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఈ విధంగా రైట్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. సో, ఇలా వీడియో అనేది రెడీ అవుతుంది. సో, ఇలాంటి వీడియోస్ మీకోసం ఎడిట్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ మై వెబ్స్ విత్ తలపతి.